వాళ్ళు ఆయన దండం పెడుతున్నాడు, నేను చూసిన ఆ వీడియోని దండం పెడుతున్నాడు, అయినా కూడా వాళ్ళు వదిలిపెడతలేరు. అంటే ఇదంతా నువ్వు రెచ్చగొట్టడం కాదా? నువ్వు రెచ్చగొడితేనే కదా వాళ్ళు వచ్చింది. అందుకోసమే ఇప్పుడు నీ మీద కేసులు పెడుతున్నారు, నువ్వు అమాయకునివి, నిన్ను దోషం చేసిరు వాళ్ళు. సో ఈ కేసులు నీ మీద కాదు పెట్టాల్సింది, నాగార్జున మీద పెట్టాలి అసలు. ఇదంతా వాళ్ళు ఏమంటున్నారు, బయట బాగాలేదు అని ఉంటే నిన్ను వదిలిపెట్టమని అంటే దొడ్డిదారిని నేను పంపిస్తామనంటే వాళ్ళు ఒప్పుకోలేదంటున్నావు, నువ్వే ఒప్పుకోలేదంట. నువ్వు బలవంతంగా నేను విజేతనైనా, నేను గెలిచినా, నేను ఆడినా గెలిచినా అని చెప్పేసి నీ డైలాగ్ చూస్తుంటే నాకు అసహ్యం అనిపిస్తుంది. నిజంగా కూడా తెలంగాణ ఇజ్జత్ తీసినావు నువ్వు. యూఆర్ అన్ఫిట్ ఫర్ దట్ గేమ్. అయినా దరిద్రం గేమ్కి వెళ్ళడమే తప్పు. యువతకు ఎరేస్తున్నారు. మొన్నటిదాకానో వాడు ఒకడు దరిద్రుడు మద్యం పెంచేసేసి యువత నాశనం చేసి పడేసిండు. ఒకడేమో మద్యం రేట్లు పెంచి వానికి మద్యం అలవాటు చేసారు పిల్లలకి. ఇంకొక దరిద్రుడేమో హైదరాబాద్లో ఈ ఏది మన డ్రగ్స్ అలవాటు చేసి పిల్లల్ని నాశనం చేస్తున్నారు. తెలంగాణ యువత డ్రగ్స్ అలవాటు పోయారు, మత్తుకు అలవాటు పోయారు. ఇప్పుడు యూట్యూబ్లకు అలవాటు అయిపోతున్నారు, సెక్స్కి అలవాటు అయిపోతున్నారు.